నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. నేను ఈరోజు గన్నవరంలో కేంద్రీకృతమైన లోకల్ పాలిటిక్స్ గురించి మాట్లాడదామని డిసైడ్ అయ్యాను. దీని గురించి వెళ్ళే ముందు నేను ఒక మాట క్లియర్గా మిమ్మల్ని అందరినీ ఒపీనియన్ అడుగుదాం అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఆయన నియమించిన క్యాండిడేట్ యార్లగడ్డ వెంకట్రావు గారు. ఈరోజు మనం చూసుకుంటే రాజకీయాల్లో వేరే పార్టీల నుంచి వచ్చి ఆ పార్టీ సిద్ధాంతం నచ్చక తెలుగుదేశం పార్టీలో మనం ఉంటే ప్రజలకు ఎంతో చేరువ అవుతాము, మన సిద్ధాంతాలకు మ్యాచ్ అయ్యేది తెలుగుదేశం పార్టీ అని చెప్పి నమ్మి వస్తే వాళ్ళు వేరే పార్టీకి చెందిన వ్యక్తులండి. అంటే ఏ పార్టీ నుంచి వస్తే ఆ పార్టీ మనుషులు అవుతారు తప్ప జాయిన్ అయిన పార్టీ మనుషులు ఎవరా? ఈరోజు అలా ఉంది గన్నవరంలో తంతు. ఇలా తయారైంది గన్నవరంలో పాలిటిక్స్. లోకల్ పాలిటిక్స్ గురించి మాట్లాడాలంటే ఖచ్చితంగా కొంచెం ఆలోచించాలి, గ్రౌండ్ వర్క్ చేయాలి. అది నేను చేశాను. చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే వెంకట్రావు గారు వైసీపీ పార్టీలో ఇది వరకు కండువా కప్పుకొని అక్కడ కేవలం స్వల్ప మెజారిటీతో ఓడిపోయి 200 చిల్లర ఓట్లతో ఆయన వెనకంజలు వేసి ఓడిపోతే వల్లభనేని వంశీ అప్పుడు ఎమ్మెల్యే అయ్యి ఇమ్మీడియట్గా పార్టీ మార్చేసి వైకాపా కండువా కప్పుకుని నారా భువనేశ్వర్ గారిని తిట్టిన సంఘటన ఎవరు మర్చిపోలేదు. అందుకే వల్లభనేని వంశీ అంటే ప్రతి ఒక్కరికి ఒక రకంగా చిన్నచూపు, ఖచ్చితంగా చిన్నచూపు వల్లభనేని వంశీ అంటే. ఇదా నీ సంస్కారం? ఇదా కూర్చుని భువనేశ్వరి గారిని అందరినీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడే సంస్కారం కలిగిన వ్యక్తి. అతని గురించి అతనంత నీచంగా మాట్లాడినా ఆఖరికి లోకేష్ గారికి ఎంత అవమానం జరిగిందనే విషయం అందరూ చూసినా, చంద్రబాబు నాయుడు గారు ఎంత మానసిక క్షోభగా అనుభవించారనే విషయం చూసినా, ఆఖరికి లేటెస్ట్గా లోకేష్ గారు నా తల్లికే కాదు ఏ తల్లికి జరిగినా నేను ఈ విషయాన్ని ఒప్పుకోను అని ఎంత బాధపడి ఉంటే ఆ తల్లి ఫ్యాక్టరీని తీసుకొచ్చి మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వల్లభనేని వంశీని పక్కన గారు పెట్టి ఇప్పుడున్న కొంతమంది మేము తెలుగుదేశం అని చెప్పుకుంటూ వంశీ గారు, ఆహా ఇంకా ఇంకా మీరు అంతా తెలుగుదేశం కండువా కప్పుకునే వాళ్ళే అయితే వంశీ పక్కన గారు వస్తుందా? నిజంగానా? ఇంకా ఇలా మాట్లాడే ఒక సెట్ ఆఫ్ పీపుల్ అందరూ కూర్చుని వెంకట్రావు గారు మాకు ఎక్కడా కలవట్లేదు, మేము చాలా అన్రెస్ట్ క్రియేట్ చేస్తాం, మేము గన్నవరం నియోజకవర్గ డెవలప్మెంట్ చూసి ఓర్వలేకపోతున్నాం. ఇది అసలు ఫ్యాక్టర్. మాకు పదవులు ఇవ్వండి, మేము హ్యాపీగా ఉంటాం. హ్యాపీ? ఇదా రాజకీయం? ఇదా కార్యకర్త రెస్పాన్సిబిలిటీ? మీరు అసలు సిస్లైన తెలుగుదేశం కార్యకర్తలేనా? తెలుగుదేశానికి పెట్టింది పేరు. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న రూల్ అండ్ రెజిమెంటల్స్లో ప్రకారం కార్యకర్తలు అనే వాళ్ళు పార్టీని ఎక్కువగా గ్రౌండెడ్ లెవెల్కి తీసుకెళ్ళి స్ట్రాంగ్ రూటింగ్ కెపాసిటీ ఉన్న కార్యకర్తలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంతా ఉంటే, మోస్ట్ ఇంపార్టెంట్లీ గన్నవరంలో వల్లభనేని వంశీ ఎదురుగుండా నుంచుని కార్యకర్తలు ఓడించారు ఈ పార్టీని. దానికి ఎండగా నుంచుని యార్లగడ్డ వెంకట్రావు గారు ఇచ్చి భువనేశ్వర్ గారిని ఇంత మాట అంటే నేను ఈ పార్టీలో ఉంటాం ఏంటని చెప్పి ఆ పార్టీని వదిలేసి ఈ వల్లభనేని వంశీ అని మొహం కూడా చూడకుండా ఒక్కసారి కూడా కూర్చొని మాట్లాడకుండా తెలుగుదేశం పార్టీలో చేరి ఈరోజు పార్టీ అండగా ఆయనకండగా పార్టీ ఉండి గన్నవరంలో అత్యధిక మెజారిటీతో మొత్తం రాష్ట్రంలో 9వ స్థానం మెజారిటీతో ఆయన గెలిపిస్తే ఆయన పైన విమర్శలు నేను చూస్తూనే ఉన్నాను. నిజమా? ఇంకేంటని చెప్పి స్టార్టింగ్లో నేను కూడా అవునేమో, అసలు మనం ఎప్పుడు పట్టించుకున్నప్పుడు దూరంగా చూస్తే అవునేమో వెంకట్రావు గారు పట్టించుకోనేమో, నిజమేనేమో అనుకుంటాం. గన్నవరంలోనే కూర్చుని నేను వ్యవహార శైలిని చూస్తే ప్రతి ఒక్కళ్ళు జై హో యార్లగడ్డ అంటున్నారు. ఇంకేమంట్లా? యార్లగడ్డ గారిని కలవాలంటే సీరియస్గా వాకిన్, వెయిటింగ్ క్యూ సిస్టమ్, పాసింగ్ సిస్టమ్, ఇలాంటి దొక్కుమాల సిస్టమ్ ఎక్కడా లేదు. నీకు కష్టం ఉందా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళిపో. వంశీ గారు టైంలో జరిగినట్టు ఎక్కడ లేదే అరాచకాలు. గన్నవరం ఎలా ఉండేది? ఒక 3 టైర్ 4 టైర్ టౌన్లో ఉండేది. అసలు దాన్ని పట్టించుకుని నాదుడు ఉన్నాడా? ఈ రోజు చూస్తే గన్నవరాన్ని ఏంటి ఇంత మారిందా? జనాలకి ఇంత మేలు జరుగుతుందా? రోడ్లే మారిపోయినాయా? జాతకాలే మారిపోయినాయా? హాయిగా ఉన్నారు. టీడీపీ సొంత క్యాడర్ వాళ్ళకి ఎక్కడలేని పదవులు వచ్చినాయి. ఈరోజు ఈ మాటలంటే నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. ఏంటంటే వైసీపీ నుంచి వచ్చిన వెంకట్రావు గారు, మరి ఆ లెక్కన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైసీపీ కదా ఇదివరకు, కాదా? లావు కృష్ణదేవరాయలు గారు ఫ్లోర్ లీడర్ వైసీపీయే కదా. ఆ పార్టీలో మేము ఉండలేము, ఆ పార్టీకి ఉన్న వ్యవహార శైలితో చేత్కారం అనిపించి
బాబాయ్ నేను ఇక్కడ ఉండలేమని పారిపోయి వచ్చారు. ప్రజలకు దగ్గర వాళ్ళని వచ్చారు. అయినా కూర్చుని వెంకట్రావు గారి పైన వైసీపీ మనుషుల్ని మోస్తున్న వెంకట్రావు. ఆహా, ఇంకేం కాదు, నోరు మూసుకోవాలి ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళందరూ. ఒక్క పదవన్నా, ఒకే ఒక్క పదవన్నా వైసీపీ నుంచి ఈయనతో పాటు వచ్చి టీడీపీ కండువా మోసి టీడీపీ పార్టీని గెలిపించడానికి శ్రమించిన ఏ మనిషి అయినా, ఏ కార్యకర్త అయినా, మన టీడీపీ మనిషి అయినా వాళ్ళకి గనక టికెట్ ఇచ్చుంటే అయినా అప్పుడు అనాలి. మనకి పదవులు రాలేదని ఏడవకూడదు, పక్కన వాళ్ళకి పదవులు ఎందుకు వచ్చి నేను ఏడవకూడదు. ప్రచారాలు 100 చేసుకోవచ్చు. నాకు గన్నవరంలో ఏ రోడ్డు ఎక్కడుందో తెలుసు, అయితే నేను రేపు ఎమ్మెల్యే అయిపోతానా? నాకు గొంతు గట్టిగా ఉంది, నేను ఎమ్మెల్యేని అయిపోతానా? సరే, నా ఆస్తి పక్కన వాళ్ళ ఆస్తి అంతా దోచుకుని డబ్బులు రెడీ చేసుకుంటా, నేను ఎమ్మెల్యే అయిపోతానా? చెప్పండి, నేను ఎమ్మెల్యే అయిపోతానా? 2029కి నేను ఎమ్మెల్యే అయిపోతానా అనుకుంటే అయిపోతుందా? జోక్ చేయకూడదు ఎప్పుడు రాజకీయాల్లో, ఎస్పెషల్లీ ఒక సీరియస్ పార్టీ, పొలిటికల్ పార్టీ, రీజనల్ పార్టీ, తెలుగుదేశం పార్టీ పైన అస్సలు జోక్స్ చేయకూడదు. గన్నవరం అనేది ఒక అట్టుడికిన గడ్డ. ఎవరు ఓడిస్తారు ఈ వంశీ నన్ను ఎదురు చూస్తారు అందరూ. అప్పుడు వచ్చాడు ఆయన, చంద్రబాబు నాయుడు గారు ఆదేశిస్తే అక్కడి నుంచి కంటెస్ట్ చేసి పార్టీని గెలిపించారు. ఈ రోజు దాకా యార్లగడ్డ వెంకట్రావు గారు నోటెమ్మట ఒక్క పరుషమైన మాట విన్నారు ఎవరన్నా? నేను వినలేదు. నేను రికార్డ్స్ చెక్ చేసుకున్నా, మీరు చెక్ చేసుకోండి. గడిచిన 18 నెలల్లో ఒక్కసారన్నా నా వెనకమాల ఒక 10-15 మంది, అంతకంటే ఎక్కువ ఉండరు, వెన్నుపోటు పొడిచారు అని చెప్పి అక్కడ దాఖలాలు ఉన్నాయా? ఆయన బయటకు వచ్చి బాధపడ్డా? ఇదొక కుటుంబం, ఇదొక కుటుంబం. కుటుంబంలో ఉన్న సమస్యలు కుటుంబంలోపే పరిష్కరించుకోవడం పెద్ద మనిషి తరహా. ఆయనంత పెద్ద మనిషిగా కూర్చోవడం వల్లే కింద కూర్చున్న వాళ్ళందరూ, నేను విన్నవాళ్ళు, నేను కొంతమంది కలిసిన వాళ్ళు, వీళ్ళందరూ చిల్లర వేషాలు వేస్తున్నారు. వీళ్ళందరినీ చూస్తే ఒరిజినల్ టీడీపీ క్యాడర్ అవనండి, అక్కడున్న జనాలు అవనండి, నేను కలిసినప్పుడు అన్నారు పక్కెళ్ళి ఆడుకోమనండి అని చెప్పి. వెనకమాల ఉన్న ఫోటో ఏంటి అనుకుంటున్నారా? వెంకట్రావు గారు ఆకస్మికంగా ఒకసారి సడన్గా నేను వెళ్ళి చూద్దాము బాలికల నివాస స్థలం ఎలా ఉంది అని చెప్పి చెక్ చేయడానికి వాళ్ళతో పాటు వెళ్ళి భోంచేశారు. వాళ్ళతో పాటు కూర్చుని ఎందుకమ్మా నీకు ర్యాషెస్ వస్తున్నాయా, గోక్కుంటావు అని ఆ వీడియోస్ కూడా ప్లే చేస్తాను. ఒక నేత ఇంతమంది దగ్గరికి వెళ్ళి సడన్గా వెరిఫై చేసుకుంటూ తప్పులున్నా ఆయన కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న మహిళా నివాస స్థలాలు, బాలికల నివాస స్థలాల్లో తప్పులు జరిగినా, ఒకవేళ వాళ్ళకి చిన్నపాటు లోపాలున్నా మొహాట లేకుండా వీడియోలు పెట్టి దీన్ని పరిష్కరిస్తాను నేను అని చెప్పేవాడు మగాడు, అతను నాయకుడు. ఎంతసేపు పదవుల కోసం ప్రేరేపణగా తిరిగే వాళ్ళు నాయకులు అవుతారా? ఇంకేం కాదు. మీకు ఒక వీడియో ప్లే చేస్తాను. ఆయన పిల్లలతో ఎంత మమేకమై ఉంటారు, పిల్లలు ఆయనతో ఎంత చనువుగా ఉంటారో మీరు చూడాలి. Ask her to come back. I don't know what we are going to do. She's supposed to come. అమ్మ రూల్ ఎలా ఉందో కనుక్కుంటా. 5 సంవత్సరాలు అయిపోతే తెలియదు నాకు. మాక్సిమం ఓకేనా? ఈ హాస్టల్స్ అన్నిటిని విజిట్ చేయమని లోకల్ ఎంపీడీఓ చూడాలా, ఎండిఓ అందరికీ చెప్పండి, అన్ని హాస్టల్స్ వెరిఫై చేయమని. రేపు పొద్దున్నే చేసేమని బ్రేక్ఫాస్ట్ టైంకి, లేకపోతే మళ్ళీ ఇదంతా రెడీ చేసేసి ఆల్ సెట్లా చూపిస్తారు మీకు. ఏమ్మా బాగా చదువుకోండి, ఓకేనా? చదువుకుంటే మీ లైఫ్ బాగుంటుంది, ఓకేనా? నెలకోసారి నేను రానా? నెలకొకసారి నేను రానా మళ్ళీ అని అడుగుతారు. ఎందుకంటే పిల్లలు మీరు రాని సార్ మళ్ళీ అని అడుగుతారు. అక్కడికి వెళ్ళినప్పుడు పక్కన చేపల చెరువుల వాసన వస్తుందంటే అర్జెంట్గా యాక్షన్ తీసుకోమన్నారు. సార్ వేడి నీళ్ళు కావాలి సార్ అంటే సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. గేజర్ నేను పెట్టించచ్చు, కానీ రూల్స్ ఒప్పుకోవమ్మా మనకి, ఎందుకంటే ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి మీరు అందరూ సఫర్ అవుతూ సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. గోక్కుంటే పిల్లలు అసలు నిర్లక్ష్యంగా ఉందని వార్డుని లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ తీసుకున్నారు. గవర్నమెంట్ డాక్టర్ వచ్చారు, ఒకవేళ గవర్నమెంట్ డాక్టర్తో కూడా మీకు హీల్ అయిపోతే ప్రైవేట్ డాక్టర్ నేను పంపిస్తా అన్నారు. గన్నవరం గవర్నమెంట్ హాస్పిటల్స్ కోసం నిధులు లేవు, ఎక్విప్మెంట్ కొనడానికి డబ్బులు లేవు అంటే సిఎస్ఆర్ ఫండ్ రేస్ చేస్తారు. 2 కోట్ల ప్లస్ అండి, సబ్జెక్ట్ టు కరెక్షన్, ఎగ్జాక్ట్ ఫిగర్ నాకు కూడా గుర్తులేదు, 2,25,00,000 అనుకుంటా. హెచ్సిఎల్ కంపెనీని కూడా కలిసి వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్ కూడా రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చి గన్నవరం మెడికల్ హాస్పిటల్ కోసం ఉంచున్నారు.
ప్రజా దర్బార్లో కూర్చుంటారు, ప్రజలతోనే ఉంటారు. ప్రజా దర్బార్లో కూర్చున్నప్పుడు మీకు పిఏలు ఆపుతారండి ఎవడన్నా వెళ్ళి కలవాలంటే? ఎస్పెషల్లీ మహిళలను అయితే ఎక్కడ కష్టం కలగనివ్వరు. ఆయన వచ్చిందే ఈ పార్టీకి ఆ ఎజెండాతో. ఏ నియోజకవర్గం అయితే భువనేశ్వర్ గారిని ఓడించారో, ఏ రీజన్ అయితే భువనేశ్వర్ గారిని హింస పెట్టారో ఆ నియోజకవర్గ గెలుపు ఆవిడ గిఫ్ట్ ఇద్దామని. అలాంటిది మహిళల్ని హింసిస్తారు, ఆయన బాధ పెడతారా? ఎమ్మెల్యేగా ఎన్నుకోబడ్డారు, చీఫ్ విప్గా ఉన్నారు. నేను ఒక చిన్న మాట్లాడుతాను. మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆయన డ్యూటీ ఏంటి? ప్రజాసేవ చేయటం. అది చేస్తూనే ఉన్నారు. దాంట్లో ఎక్కడా కూడా 1% డీవియేషన్ లేదు. ప్రజల కోసమే బతుకుతున్నాడు. తెల్లవారుజామున దగ్గర నుంచి పడుకునేదాకా ప్రజలే వ్యాపకం. అలాంటి నిజంగా ఒక మంచి మనిషి పైన ఇదా అంటే, ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఎన్నుకోబడిన తర్వాత చేయాల్సిన పనులు ఏంటంటే, టెండర్ నువ్వు తీసేసుకో, నువ్వు అడిగావు కదా, నా పైన కోపంగా ఉన్నావు కదా, ఈ పోస్ట్ నువ్వు ఉంచేసుకో. హ్యాపీ? మీరు హ్యాపీగా ఉన్నారా? ఇలా చూస్తా కూర్చుని సద్దు మడిచి బుగ్గల సవర్ తీసి ప్రతి ఒక్కళ్ళని నానా చిన్ని అంటే తప్ప ఎమ్మెల్యే గారు మంచి మనిషి ఎవరో కొంతమంది కళల్లో. మరి ప్రజల దృష్టిలో ఆయన దేవుడు ఎందుకు అయిపోయాడు? ఆఖరికి బాలికల హాస్టల్ బయట స్ట్రీట్ లైట్లు పనిచేయట్లేదన్నా ఇమీడియట్గా రిపేర్కి వెళ్ళిపోతాయి. మైన్యూట్ డీటెయిల్స్ ఫింగర్ టిప్స్ మీద ఉంటాయి, ఇన్ఫర్మేషన్ అంతా మైన్యూట్ డీటెయిల్స్. అంటే మన కష్టం ఒకటి పట్టించుకోకపోతే మొత్తం కాన్స్టిట్యుయెన్సీ ఆయనకు అక్కర్లేదా? ఆయన వద్దని చెప్పేస్తారా? ఇంకా ఎందుకండి రాజకీయాలు? 5 ఏళ్ళు రాజకీయం చేసుకుంటానే వెళ్ళిపోతామా మనం? 5 ఏళ్ళు ఒక మనిషి తనకున్న కోరిక ప్రజాసేవ చేయాలి, నేను ఎలాగన్నా ఫుల్ఫిల్ చేయాలి, తీసుకెళ్లి కాన్స్టిట్యుయెన్సీని బయటపెట్లో పెట్టాలి, మహిళలకు పెద్దపెట్ట వేయాలి అని చెప్పి ఒక మనిషి ముందుకొస్తే అతని కళలన్నీ చెరిపేసి కూర్చొని అందరు బుగ్గలు సవరిస్తా కూర్చోవాలా? ఇదా రాజకీయం కోరుకునేది ప్రతి ఒక్కళ్ళు? ఇది రాజకీయం అనరు. ఆ మాట నేను ఇక్కడ అనకూడదు. తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళే అల్టిమేట్ డిక్టేటర్స్. డిక్టేటర్ అనే వర్డ్ నెగిటివ్గా తీసుకోకండి. ఐ మీన్ టు సే అల్టిమేట్ పవర్. రాష్ట్రంలో, దేశంలో ఎవరినన్నా అడగండి, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న విజన్ అలాంటిది. దాన్ని ఎక్కడ వాళ్ళు ఎదిరించలేరు కదా. ఉన్నాయా డ్యూటీలో దానికి కూడా చెప్పండి. వాళ్ళు తీసుకొచ్చి ఈయనే బెస్ట్ అని చెప్పి వెంకట్రావు గారిని పెడితే బురద చల్లటం, స్వల్ప ఆనందాల కోసం, స్మాల్ గెయిన్స్ కోసం, పదవుల కోసం, చిన్న చిన్న ఇచ్ కోసం వెళ్ళి మాట్లాడితే ఆయన మాట్లాడకపోతే అప్పుడు అడగాలి. ఎమ్మెల్యే గారి దగ్గరికి పని ఉంటే మీరు వెళ్ళాలి, కానీ పని లేకుండా కూర్చుని ప్రతి ఒక్కళ్ళు రాజకీయం చేస్తా ఉంటే ఎలా కుదురుతుంది? ఇప్పుడు ఎప్పటి నుంచో నాకు చెప్తున్నా కదండి, ప్రతిరోజు కాలర్స్ మాట్లాడుతున్నారని. కాలర్స్ ఒకసారి చూద్దాం. సో మనతో పాటు ఇప్పుడు సంతోష్ కుమార్ గారు ఉన్నారు. ఆయన లాస్ట్ 1 month నుంచి లిటరలీ మాట్లాడాలి అంటున్నారు. ఈ టాపిక్ పైన నాకు కూడా కొంచెం విశ్లేషణ కావాలి. కొన్ని రోజులు చేస్తే తప్ప జనాలకు వాస్తవాలు అర్థం కావు. సంతోష్ కుమార్ గారు నమస్కారం అండి. అవసరం మేడం. ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. మా Okay. ఎమ్మెల్యే అంతా బాగానే ఉంటాం మేడం. అదేంటి ఎమ్మెల్యే గారు పనితీరు నచ్చిందా మీకు? నచ్చదండి మేడం. ఆయన గురించి చెప్పాలి అంటే ఇక రోజు సరిపోదు మేడం. ఒక నిమిషంలో చెప్పండి, రోజుల దాకా ఎందుకు? పబ్లిక్ తెలియాలి కదా, పబ్లిక్ పల్స్ ఏంటి అనేది చెప్పండి ఒకసారి. ఆయన అలాంటి ఎమ్మెల్యే ఇంతవరకు, అంటే నాకు 43 years వచ్చినాయి మేడం. 15 సంవత్సరాల నుంచి వయసు ఉన్నాగానే రాజకీయం అంటే ప్రేమ. ఎన్టీఆర్, మన తెలుగుదేశం పార్టీ అంటే మా తాతల కాడి నుంచి ప్రేమ వల్ల అలా ప్రేమ పెంచేసుకొని అలా రాజకీయాల్లో తిరుగుతా చూస్తా వస్తానే ఉన్నాను. కానీ మా ఎమ్మెల్యే గారు లాంటి నిజాయితీ గల వ్యక్తి, పని అంటే ఇక ఎలా అంటే నిద్రపాడు. ఆయన పొద్దున్నే ఉదయం 8 గంటలకు వచ్చి నైట్ ఏ టైం వెళ్తారో తెలియదు. అలా కష్టపడుతూనే ఉంటారు. ఆయన ప్రతి ఊరిలో ఆయన చేసిన ఇప్పుడు 18 నెలలు అవుతుంది గవర్నమెంట్ వచ్చి. మాకు 104 గ్రామాలు, దగ్గర 104 గ్రామాలు ఉన్నాయి. 104 గ్రామాలలో మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకుంటే ప్రతి గ్రామంలో ఏదో ఒక పని చేసి ఇప్పుడు వరకు చేశారు. ఆయన పనులు చేస్తానే ఉంటారండి.
కాదు, పనులు చేస్తానే ఉంటారు, ఎమ్మెల్యే గారు పని చేయాలి. కానీ నేను వింటున్న దాని ప్రకారం ఏంటంటే చాలా కొంతమంది ఎమ్మెల్యే గారిని వ్యతిరేకిస్తున్నారు, అది కూడా టీడీపీ క్యాడర్కి చెందిన వాళ్ళు. అసలు ఎవరు, ఆ గోల్ ఏంటి, ఆ రచ్చ ఏంటి, కథ ఏంటి? నేను నాన్ లోకల్ కాబట్టి నాకు అర్థం కావట్లేదు. నేను కొంతమందినే కనుక్కుని ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాను. మీరు లోకల్, మీరు టీడీపీ అభ్యర్థి, మీరు చెప్పండి అసలు వ్యతిరేకత మీ పార్టీలోనే ఎందుకు వస్తుంది ఆయన పైన? వ్యతిరేకత అనేది ఏమీ లేదు మేడం, ఎక్కడా లేదు. ఒకే ఒక్క ఆడు కూడా 2 నెలల క్రితం మా పార్టీలోకి వచ్చి అంతకుముందు ఉన్న ఎమ్మెల్యేతో తిరిగి 2 నెలల దనంగా ఎలాగో వైసీపీ వాడిపోతుందని తెలుసుకొని మా పార్టీలోకి వచ్చి ఎమ్మెల్యే గారి దగ్గర ఉంటే అంతకుముందు ఉన్న ఎమ్మెల్యే కొట్టబోతుంటే మా ఎమ్మెల్యే గారు మేమే కాపాడింది అతన్నే. వాడు ఏదో కాంట్రాక్ట్ ఇవ్వలేదనో అదేనో ఇదేనో ఎమ్మెల్యే గారిని వ్యతిరేకించి లేనిపోయిన మాటలు చెప్పి మన నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలందరినీ రెచ్చగొట్టాలని చూస్తున్నాడు. వాడికి ఒకటే గుర్తు, మా ఎమ్మెల్యే గారు సునామీ లాంటి వ్యక్తి, సైలెంట్ గా ఉంటాడు. ఆయన జోలికి వస్తున్నాడు, అయినా సరే ఆయన పార్టీకి చెడ్డ పేరు రాకూడదు అని చెప్పి ఆయన వదిలేస్తున్నాడు. వాడికి తెలియని విషయం ఏంటంటే ఈ నియోజకవర్గంలో 10,000 మంది తెలుగు అవుతున్నారు. ఒక్క సైకి చేస్తే వాడు టీడీపీ క్యాడర్ లో కూడా అందరినీ కలుపుకుని వెళ్ళాలన్న స్లోగన్ వస్తుంది, దీన్నేమంటారు? ఒకే ఒక్క మాట మేడం, తెలుగుదేశం కార్యకర్త ఎవరు వ్యతిరేకత లేరు. అతను ఒక 4-5 వేరే ఛానల్ ఆయన మీద బురద చల్లాలనిపిస్తే ఈ ప్రజలందరికీ తెలుసు, మా నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు ఆయన అలాంటి వ్యక్తి ఏం చేస్తున్నాడని చెప్పి. నాకు అర్థమవుతుంది మీరు చెప్పేదంతా. థ్యాంక్ యూ అండి సంతోష్ గారు, థ్యాంక్ యూ. ప్లీజ్ మేడం, ఒక్క నిమిషం మేడం, ప్లీజ్ మేడం. ఆయన చేసే అభివృద్ధి మీరు కూడా మా గన్నవరం ఆడబిడ్డే కాబట్టి మేడం ఒక్కసారి మా నియోజకవర్గం గన్నవరం వచ్చి చూడండి మేడం. ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఒకసారి హాస్పిటల్ చూడండి. ఆ సెంటర్ ఒక పల్లెటూరు లాగా ఉండేది ఇదివరకు. ఎన్నో సంవత్సరాల నుంచి కనీసం ఎవడో పట్టించుకొని ఆ సెంటర్ చూడండి, ఇప్పుడు విజయవాడ సిటీ లాగా ఉంది. ఈ మాట పైన మీరు నిలబడతారా? అన్ని జరిగినాయి, నేను చూస్తాను. ఒకవేళ అక్కడేం జరగకపోతే ప్రజల ముందు మీరు చెప్పిందంత వెనక్కి తీసుకుంటారా? 24 నుంచి మీరు ఎప్పుడు వచ్చినా సరే ఎంతో సిద్ధంగా ఉన్నాం మేడం, మీరు రావాలి, మీకు ప్రూఫ్ తో సహా చూపిస్తాం ఆయన చేసిన అభివృద్ధి. థ్యాంక్ యూ సంతోష్ గారు, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మనతో పృథ్వీ గారు లైన్ లో ఉన్నారు. ఈయన కూడా చాలా రోజులు ట్రై చేస్తున్నారు మాట్లాడాలని. సో నేను ప్రయత్నిస్తున్న ఎఫర్ట్ ఏంటంటే అసలు గన్నవరంలో జరుగుతుంది ఏంటి, టీడీపీ క్యాడర్ లో కొంతమందికి జరుగుతున్న ఒక అసంతృప్తి మొత్తం నియోజకవర్గంలో అది రుద్దేసి పావేసే ప్రయత్నం జరుగుతున్నప్పుడు ఫ్యాక్ట్స్ ని తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టడానికి ఎఫర్ట్. పృథ్వీ గారు నమస్కారం అండి. పృథ్వీ గారు క్లియర్ గా చెప్పండి, యార్లగడ్డ వెంకట్రావు గారి పరిపాలన గడిచిన 18 నెలల్లో మీరు సాటిస్ఫైడా, లేకపోతే హ్యాపీయా, లేకపోతే అస్సలు బాలేదా? పరిపాలన ఎలా ఉందంటే చూస్తే గవర్నమెంట్ హాస్పిటల్ కానివ్వండి, స్కూళ్ళు కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి, గాంధీ బొమ్మ సెంటర్ ఒక పల్లెటూరు లాగా ఉండేది. ఇప్పుడు ఎలా ఉందంటే చాలా అద్భుతంగా ఉంది. అదే కాకుండా ఇంతవరకు ఎవరు తేలేని సిఎస్ఆర్ రిలీఫ్ ఫండ్ 2.5 కోట్లు తీసుకొచ్చిన మన ఎమ్మెల్యే గారు ఎంత బాగా చేస్తున్నారంటే ఈ తప్పుడు ప్రచారం చేసే వీళ్ళకి వార్నింగ్ ఇస్తున్నా. వెంకట్రావు గారి మీద ఇలా మీరు బురద జల్లటం కానీ ఇలాంటివి చేశారంటే గుర్తుపెట్టుకోండి, 10,000 మంది తెలుగు యువత ఉన్నారు. ఎంత ఆవేదనతో ఉన్నారంటే మీకు తెలుతల్లా. గన్నవరం సెంటర్కి వచ్చి ఎంత ఆవేదనగా ఉన్నారంటే మామూలుగా లేరు. మీకు దమ్ముంటే రండి చూసుకుందాం. అంటే మీరు ఇప్పుడు దమ్ము ధైర్యం గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు చెప్తుంది వెంకట్రావు గారు వాళ్ళని కలుపుకోవట్లేదు, వెంకట్రావు గారు ఎక్కడా పనిచేయట్లేదు, పార్టీలో అసంతృప్తి వేడి ఎక్కువగా ఉందంటున్నారు. మీరు ఇలా బెదిరిస్తున్నారా, లేకపోతే సవాల్ ఇస్తున్నారా, లేకపోతే సామరస్యంగా మాట్లాడుతున్నారా? సవాలు ఇస్తున్నా మేడం. వాళ్ళకి వెంకట్రావు గారు ఎందుకు రానివ్వట్లేదు? వాళ్ళు గత 2 నెలలు తిరిగారు. తర్వాత అధికారం వచ్చిన తర్వాత కాంట్రాక్టులు ఇవన్నీ ఇవ్వట్లేదు అని చెప్పి ఇలా చేస్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారు. పార్టీ ఆఫీస్ తగలబెట్టినప్పుడు
బాబు గారు జైల్లో ఉన్నప్పుడు, భువనమ్మ గారు తిట్టినప్పుడు ఏమయ్యారు? మీరు ఈ మాటలు చాలా గట్టిగా అంటున్నారు. మీకే చెబుతున్నా, వాళ్ళకి చెబుతున్నా, గుర్తుపెట్టుకోండి, మీకే చెబుతుంది. ఒకడు అంటాడు 2029లో నేనే అభ్యర్థిని అంటాడు. నువ్వు డిసైడ్ అయిపోతే సరిపోయిందారా? మా ఎమ్మెల్యే గారు మంచితనానికి మేము సహనంగా ఓర్చుకుంటున్నాం. కనుసైగ చేస్తే పెట్టల్లాగా పడిపోతారు. మీరు అనరాని మాట్లాడుతున్నారండి. మీరు ఆలోచిస్తున్నారా ఈ మాటలు అనేటప్పుడు? మీకు క్యాడర్ లో ఇంకా చిచ్చు పెరుగుతుందేమో అని ఆలోచించట్లేదా? పిచ్చు పెరగదు మేడం. వాళ్ళకి చెబుతున్నా, వాళ్ళు ఇలా ఆరోపణలు చేస్తున్నారు. కాంటాక్ట్ అవ్వలేదని చెప్పి ఇలాంటి సభ్యంగా మాట్లాడడం ఇలాంటి ఎమ్మెల్యే గారికి నచ్చదు. అర్థమైంది పృథ్వీ గారు. అయితే ఇప్పుడు మొత్తం టీడీపీ క్యాడర్ అంతా వెంకట్రావు గారి పనితీరుతోనూ వెంకట్రావు గారి దగ్గరికి వెళ్ళటానికి ఈజీగా ఉందని ఒప్పుకుంటున్నారా? ఆయనతోనే నడుస్తాం మేడం. ఆయన మంచితనానికి, ఆయన చేసే పనులకి ఆయనతోనే ఉంటున్నాం మేడం. మేము చూస్తున్నాం కదా, ఆయన చేసే మంచి పనులు, ఇవన్నీ అభివృద్ధి, ఇవన్నీ పరిపాలన మొత్తం చూస్తున్నాం. ఈ తప్పుడు నా కొడుకులు చెప్పే ఈ మాటలకి మాకు ఎంత కోపం వస్తుందంటే, తెలుగు యువతకి గన్నవరం సెంటర్లో తెలుగు యువత ఖచ్చితంగా ఉన్నారు. థ్యాంక్ యూ పృథ్వీ గారు ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్ యూ. నమస్కారం అండి. విన్నారు కదా కాలర్స్ ఎలా మాట్లాడుతున్నారు? నీ చెవులారా మీరు విన్నారు కదా. నన్ను రమ్మని సవాల్ ఇస్తున్నారు. ఇప్పుడు రా చూపిస్తాను నీకు డెవలప్మెంట్ అంటే ఎలా ఉందని. సరే, అది కూడా వెళ్ళి చూసి వచ్చేస్తాను మీ అందరి కోసం. గన్నవరం డెవలప్మెంట్ ఉందా లేదా అని. ఎందుకంటే నేను ఆ ఊరు అమ్మాయిని, ఆ కాన్స్టిట్యువెన్సీకి చెందిన అమ్మాయిని. వెళ్తాను. ఇదివరకు గన్నవరం ఎలా ఉందో నాకు బాగా తెలుసు. దీని గురించి ఎవడో వచ్చినా వీళ్ళు దివ్య చక్కర్లా ఎలా ఉందో నాకు తెలుసు. గడిచిన 10 ఏళ్ళలో ఎంత గొప్పగా ఉందో నేను చూశాను అక్కడ. ఇప్పుడు వెళ్తాను, గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్తాను, రోడ్లో నడుస్తాను, జనాల్ని డైరెక్ట్గా అడుగుతాను. అసలు అప్పటికి జనాలు ఏమన్నా వ్యతిరేకత వస్తే వెంకట్రావు గారి నోటీస్కి తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాను. ఎందుకంటే నాకు టీడీపీ పార్టీ అక్కడ మంచి చేస్తున్న నమ్మకం ఉంది. నాకు ఒక మంచి మనిషిపై నిందలేస్తున్నారన్న సద్భావం కలిగింది ఆఫ్ లైట్. నాకు ఇదంతా పక్కన పెడితే మా గన్నవరం బాగుపడాలన్న కోరిక చాలా ఎక్కువ ఉంది. దీనికోసం రమ్మని డైరెక్ట్గా కాలర్ పిలిచారు కాబట్టి నేను వెళ్ళి అక్కడి నుంచి కూడా మీకు వీడియో చేసి పెడతాను. మీరందరూ కూడా ఖచ్చితంగా మీ ఒపీనియన్స్ కమెంట్స్లో మెన్షన్ చేయండి. వెంకట్రావు గారి పనితీరు పైన మీకు ఏమైనా అసంతృప్తి ఉందా ఉంటే నేను ఖచ్చితంగా కమెంట్స్ని వెంకట్రావు గారు నోటీస్ తీసుకెళ్ళి ఐ పుట్ ఇట్ ఇన్ హిస్ మైండ్. సార్ ఇలా మాట్లాడుతున్నారు, దీని గురించి మీరు ఏమైనా ఆలోచిస్తారా అని చెప్పి ఐ పుట్ ఇట్. అండ్ ఎనీ మోర్ ఫర్దర్ ఇంప్రూవ్మెంట్స్ మీకు గన్నవరంలో కావాలనుకునే కూడా కమెంట్స్లో మెన్షన్ చేయండి. అట్ ద సేమ్ టైం ఇలాంటి చిల్లర రాజకీయాలు మాట్లాడదాం అనుకుని చాలామంది ఉంటారు. పేర్లు చెప్పడం దండగా చాలామంది ఉంటారు కాబట్టి ఆ ఒక్కళ్ళో ఇద్దరో ముగ్గురో చేయటం ఆపేస్తే మిగతా టీడీపీ క్యాడర్ అంతా సుఖంగా బాగుపడి ఆ కాన్స్టిట్యువెన్సీ వెలుగులోకి తీసుకెళ్ళడానికి గైడెన్స్ చాలా ఎక్కువ హ్యాపీగా ఉంటారు. సో కమెంట్స్లో మెన్షన్ చేయండి ఇంకేమైనా అభివృద్ధి కావాలా, ఇంకేమైనా లోపాలు ఉన్నాయా. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.